ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్, సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసిన ఇవన్నీ సరి అయిన పద్ధతిలో, సరి అయిన ప్రాస్పెక్ట్ లో కన్సిడర్ చేసినారా లేదా అనేది ఎవిడెన్స్ అంతా పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ జడ్జి గారికి నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా కొట్టేస్తాడు, డిస్క్వాలిఫికేషన్ చేస్తాడు. లేదనంటే మాటువంటి ఉంటే ఈ విషయం మీద మీరు క్లారిటీ లేదు, దీని మీద మళ్ళీ ఎవిడెన్స్ తీసేసుకొని మళ్ళీ పంపించండి అని రిమాండ్ కూడా చేసి మేము ఈ విషయం మాత్రం మేము వదలం. ఒకసారి మేము నమ్మిన తర్వాత ఇది పచ్చి రాజకీయ వ్యభిచారం అని తెలిసిన తర్వాత ఈ రకంగా తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదని మా యొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం మేము చేసుకుంటుంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది అనేది ఎవిడెన్స్ వదలంటే మీరు పర్సనల్ గా కేసు ఫైల్ చేస్తారా దీనికి ముగింపు? నేను హైకోర్టులో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేయలేదు, మీరు ఆర్గ్యూ చేయలేరు, ఓన్లీ సుప్రీం కోర్టులోనే ఆర్గ్యూ చేయాలి, అంతే కదా? సుప్రీం కోర్టులో ఆల్ అదర్ హైకోర్టులో మొత్తం భారతదేశం అంతా పేరు కావచ్చు కదా, ఎక్సెప్ట్ ఎందుకంటే మీరే చీఫ్ జస్టిస్ గా ఉన్నారు కాబట్టి చేయలేరు ఇక్కడ. బట్ సుప్రీం కోర్టులో అయితే చేయొచ్చు మీరు ఈ కేసును, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా చేయొచ్చు. అంటే మీకు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ఇటువంటి అడ్డుకట్ట వేయాలి, ఈ పార్టీ ఆ పార్టీ అయినా ఉంది, అందుకనే అంతేనా? నేనే ఆల్ ఇండియా బ్యాక్ క్లాస్ ఫెడరేషన్ ఆంధ్ర హైకోర్టులో రిపిటిషన్ ఇప్పుడు రేపెల్లుండి వస్తుంది, మన నెక్స్ట్ వీక్ వస్తా ఉంటుంది అది. అక్కడ కూడా ఇటువంటి కులగానే జరిగి డెడికేటెడ్ కమిషన్ వేసి అక్కడ కూడా 42% రిజర్వేషన్స్. నీకెందుకంటే ఆయన అనుకూలంగా ఉన్నాడు మా ప్రధానమంత్రి కాబట్టి అక్కడనేమో కాంప్రమైజ్ అయ్యి, బీహార్ లో కాంప్రమైజ్ అయ్యి నువ్వు 9 సీట్ల విషయం లేపకు, గమ్మునుండు, మనమిద్దరం భద్రకొని మళ్ళా రాజ్యాధికారం వద్దామని అక్కడ మనకుని 9 సీట్లు లేపేయలేదు ఆయనండి. చంద్రబాబు నాయుడు 9 సీట్లు లేపడా అనేది మేము రిపిటిషన్ వేసిన తర్వాత బయటకు వస్తుంది. నెక్స్ట్ వీక్ లో అది అడ్మిషన్ కి వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. దాసోజు శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయన ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు ఈ ఇష్యూ మీదనే, బీసీ రిజర్వేషన్ మీదనే. ఒక 3-4 మినిట్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మావోయిస్ట్ రిలేటెడ్ టాపిక్ ఉంది. శ్రవణ్ గారు సార్ నమస్కారం. భరత్ గారు నమస్కారం. నమస్కారం. మీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, మీ బీసీ కమిషన్ మన మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ దాని మీద? ఇద్దరు మహామేధావులు ఉన్నారు, తర్వాత ఉపేందర్ గారు ఉద్యమకారుడు ఉన్నారు. చాలా సంతోషం, మీరు ఇంత మంచి చర్చ పెట్టినారు, మీకు కూడా అభినందనలు. కాబట్టి మీ చర్చల ఫలితం ఏంటంటే అందరు అడ్వకేట్లే, ఇప్పుడు ఒక నేను తప్ప అందరు అడ్వకేట్లే ఇక్కడ. మీరు వీళ్ళంతా కోర్టుల అడ్వకేట్లు అయితే మీరు ప్రజా కోర్టుల అడ్వకేట్లు, మీరు ప్రజా కోర్టు అడ్వకేట్లు చెప్పండి. సో కాబట్టి మీకుండే ఔన్నత్యం, మీకుండే గొప్పతనం మీదే సార్. మాకు లిమిటేషన్, అడ్వకేట్లకు లిమిటేషన్స్ ఉంటాయి కానీ మీకు లేవు. అడ్వకేట్లకు ఉంటాయి, ఒక పార్టీలో పనిచేసే లీడర్లకు కూడా ఉంటాయి. జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇప్పుడు ఏం లేదు. 100%. చెప్పండి సార్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ బీసీ రిజర్వేషన్స్? ఇప్పుడు సరే సర్పంచ్ అయిపోయినాయి కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఉన్నాయి, అసెంబ్లీలో చర్చ పెడతాం రండి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక వికృతమైనటువంటి రాజకీయ విన్యాసానికి పాల్పడ్డాడు సార్. 42% రిజర్వేషన్ల పేరు మీద. మీకు గుర్తే ఉంటది, మీ ఎదురుగానే జరిగినటువంటి అనేక చర్చల్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈయన ఏదో డ్రామాలు ఆడుతున్నాడండి, డ్రామా కంపెనీ నడుపుతున్నాడు. ఆయన డ్రామా చేయంగానే మా వాళ్ళు కొంతమంది జేబులకి ఆయన ఫోటో తీయటం, పాల ప్యాకెట్స్ తీసి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు. ఇది తప్పు, ఆయన మోసం చేస్తాడు అన్నట్టుగానే కుండెత్తేసిండు. మొత్తానికి బీసీల నోట్లో మన్ను కొట్టిండు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో. రేపు 21వ తారీఖు, టుమారో ఇస్ ద డే, ఐ గెస్ హియరింగ్ ఉన్నటువంటి రేపే అనుకుంటా సార్, నాకు తెలిసి. జీవో 9 మీద రేపు చర్చ ఉంది. 21వ తారీఖు నాడు, 22వ తారీఖు నాడు అనుకుంటా జీవో 9 మీద చర్చ ఉంది కోర్టులో. మ్యాటర్ కేసు పెండింగ్ ఉండ కూడా దొంగతనంగా జీవో 46 పట్టుకొచ్చి ఇవాళ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు కదా. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు 90% ఎక్కువ సర్పంచులు గెలవాల్సిన దగ్గర విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పటికీ, విచ్చలవిడిగా డబ్బులు పంచినప్పటికీ, విచ్చలవిడిగా పోలీసులను రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకున్నప్పటికీ, రౌడీయిజం, గుండాయిజం అదిరించి బెదిరించి కోట్ల రూపాయలు ఇట్లా నీళ్లు పంపిణీ చేసినట్టుగా పంపిణీ చేసినప్పటికీ కూడా 50% కూడా దాటకుండా వాళ్ళు గెలవలేదంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు
తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలతో ప్రభుత్వ వైఫల్యాలు, తర్వాత బీసీ రిజర్వేషన్ల అమల్లో చేసిన మోసానికి తగిన ఫలం ఇచ్చిండ్రు. వాస్తవానికి పూర్తిగా బీసీలను ఫుట్బాల్ ఆడుకుండండి రేవంత్. ఎస్టీతో ఏమైందో నాకు తెలియదు కానీ బీసీలతో అయితే ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆడుకొని ఇస్తాం, బహుశా ఆయన ఆడుకున్నాడు అన్నదానికంటే కూడా మనం బీసీలం అంతా కూడా ఆయన ఫుట్బాల్ ఆడుకోరా మేము ఫుట్బాల్ గాడు లెక్క అటు ఇటు ఆడతాము, ఏ గోళ్ళ కంటే ఆ గోళ్ళకు పోతాం అన్నట్టుగా మేమే అలౌ చేసినాం ఫర్ హిమ్ టు మెనోవర్ ప్లే అనమాట. ఇవాళ వాస్తవానికి ఈ ప్రభుత్వానికి కర్రుగా పరిపూర్ణమైనటువంటి ఒక వాత పెడితే తప్ప శాస్త్రం జరగదు. నెంబర్ 1, బీసీలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం 42% రిజర్వేషన్ లేదా మేమెంతో మాకెంతో అన్నటువంటి ఒక వాగ్దానం కావాలంటే మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం మొట్టమొదటి చెప్పాలి. ఈ ప్లేడ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో ఆట ఆడుతూ, కాబట్టి ఆత్మగౌరవంతో ఆట ఆడినటువంటి వాళ్లకు తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది.